అసలు ఏ శాఖలు ఏంది ముఖ్యమంత్రి ఎవరో కనీసం మంత్రులకి అవగాహన లేదు. మంత్రుల పదవులేందో ఏ శాఖకి మంత్రో కూడా వాళ్ళకి అవగాహన లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు. ఈయన ఐటీ శాఖ మంత్రి అయితే మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమవ్వాలి ఇప్పుడు? ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, నేను ఐటీ శాఖ మంత్రిని అంటున్నాడు ఈయన. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్ గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. మీరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడు దాదాపు 1:40 ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినాం. సో వీళ్ళని పెట్టుకుని ఈ మంత్రులను పెట్టుకుని రైజింగ్ తెలంగాణ 2047 చేయాలనుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి. ఈ మంత్రులను పెట్టుకుని ఇట్లాంటి మంత్రులు ఏ శాఖకు మంత్రో కూడా క్లారిటీ లేని మంత్రులను పెట్టుకుని వదిలేస్తే ముఖ్యమంత్రి అంటాడు రేపు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా అంటాడు రేపు ఆయన. ఇప్పుడు మంత్రులకి ముఖ్యమంత్రి క్లారిటీ లేదు, ముఖ్యమంత్రి ఎవరో క్లారిటీ లేదు, ఏ శాఖలకు వాళ్ళకి మంత్రివర్గం ఇచ్చిర్రా అనేది క్లారిటీ లేదు. ఒకడేమో ఐటీ శాఖ మంత్రి అంటాడు, ఇంకొకడు వేరే అంటాడు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థమవుతలే. వీలాంటి వాళ్ళని పెట్టుకుని రైజింగ్ తెలంగాణ చేయాలని ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు. పాపం మంత్రులే జడగొట్టేటట్టున్నారు ఈ ప్లాన్ అంతా కూడా. రైజింగ్ తెలంగాణ 2047 ప్లాన్ని మంత్రులే జడగొట్టేటట్టున్నారు ఈరోజు. ఇట్లాంటి మంత్రులందరినీ పెట్టుకుని రైజింగ్ తెలంగాణ చేస్తామంటూ తిరుగుతున్న పరిస్థితి. పైసలు లేవని ఒక పక్కనేమో పైసలు లేవు, ఓ పక్కనేమో పైసలు లేవని చెప్తూ ఒక పక్కనేమో పైసలు లేవు, అసలు నన్ను కోసిన పైసలు లేవంటూ ఓ పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో పక్క కోయంబత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, తిరువనంతపురం, తిరుచిరపల్లి, పాట్నా, మంగళూరు, మదురై, కోచి, కోల్కతా, కోజికోడ్, లక్నో, హైదరాబాద్, కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మొత్తం అన్ని ద హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రచారాలు చేసిండు. దేనికి? ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రచారం ఇదంతా. ఇక దాదాపు 6, 12, 18 చోట్ల ప్రచారాలు చేసిండు. ఎన్ని లక్షల ఖర్చు అవుతుంటుంది దీనికి?